దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దినదినము దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడులైన మా ఆత్మీయులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై, మా ఆత్మీయ ఎదుగుదల నిమిత్తమై ప్రతిరోజు ప్రభువు మీ గృహాల్లోనికి నన్ను తీసుకువచ్చి కొన్ని విలువైన పరలోకపు సంగతులు ప్రకటించడానికి ప్రభువు కృపనిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన ప్రతి మేలు కొరకై ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రోజు ఒక విషయాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని బలపరచడమే కాకుండా నన్ను నేను బలపరుచుకోవడానికి ప్రభువు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, యాకోబు అనే భక్తుడు బైబిల్ గ్రంథంలో పత్రిక రాస్తూ అంటాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, విని మీరేదో నాకు మార్కులేసి ఈ సేవకుడు బాగా చెప్తాడు, అంశభాగాలు చక్కగా వివరిస్తాడు అని మార్కులేయడం కాకుండా వాక్య ప్రకారముగా ఉండి ఆత్మీయముగా బలపరచబడదాం, ప్రభు రాకడలో ఎత్తబడదాం. ఈరోజు రేపు ప్రభు మీతో ఒక విషయాన్ని చెప్పమన్నాడు. దేవునికి అనుకూలమైనది ఏమిటి? ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రభు యొక్క ఆత్మ నడిపింపును బట్టి దేవునికి అనుకూలమైనది చేస్తే కలిగే మేలులు ఏమిటి రేపు చూద్దాం. ఈరోజు దేవునికి అనుకూలమైనది ఏమిటి? హెబ్రీయులకు రాసిన పత్రిక మూల వాక్యాన్ని చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20, 21 కలిసి ఉన్నాయి. చదువుకుందాం ప్రియులారా. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి రాసుకునండి ప్రియులారా, తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒక చక్కటి మాటను మాట్లాడుతూ మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి తన చిత్త ప్రకారము తన దృష్టికి అనుకూలమైనది జరిగించుచు అన్నాడు.
యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది ఏమిటి? ఏది జరిగించాలని తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన విషయములో సంకల్పించి ఉన్నాడు, అదే మనం తెలుసుకోవాల్సింది. అందుకే అక్కడ రాయబడింది, దేవునికి అనుకూలమైనది ఏమిటి? అనుకూలము అంటే ఒకవేళ పర్యాయ పదము, దేవునికి ఇష్టమైనది, దేవుని చిత్తమైనది, దేవుని ఆలోచనలో ఉన్నది, దేవుని మనస్సులో ఉన్నది అని ఎన్నో రీతులుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగించాలని దేవుడు కోరుకుంటున్నది ఏమిటి? ఏంటి తన దృష్టికి అనుకూలమైనది? బైబిల్ గ్రంథంలో తన దృష్టికి అనుకూలము ఇది అని చెబుతూ వచ్చాడు దేవుడు. తన భక్తుల నోట పలికిస్తూ ఇది దేవుని దృష్టికి అనుకూలము అని కొన్ని విషయాలు చెబుతూ వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఏది అనుకూలమో అది మనం తెలుసుకోగలిగితే, ఆ అనుకూలమైనది ప్రభు చిత్తానుసారంగా మనం చేయగలిగితే, ప్రభు సన్నిధానంలో మనం ఒక దినాన చేరినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని నీవు నేను దేవుని ద్వారా ప్రశంసించబడతాం. అయితే ఆయన దృష్టికి అనుకూలమైనది ఏమిటో ఈరోజు చూద్దాం. అనుకూలమైన దానిని చేస్తే ఏ మేలున్నాయో తర్వాత కూడా మనం చూద్దాం. రండి, అనుకూలమైనది ఏంటో మొదటి విషయాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము మొదటి విషయానికి మనం వస్తూ ఉన్నాం. 93వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి. కీర్తనల గ్రంథము 93వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. 5వ వచనాన్ని మనం చదువుదాం. శాసనములు ఎన్నడును తప్పిపోవు, నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు, యెహోవా యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అనుకూలము. చాలు ప్రియులారా, ఈ 93వ కీర్తనను దైవదాసుడైన మోషే గారు రాసినట్లుగా 90వ కీర్తన నుంచి మనం చూస్తూ వస్తాం. ఆయన 93వ కీర్తనలో మాట్లాడుతూ యెహోవా రాజ్యము చేయుచున్నాడు. 2వ వచనంలో చాలా మంచి మాట, సదాకాలము ఉన్నవాడవు నీవే అని చెబుతూ 5వ వచనంలో అన్నాడు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అన్నాడు. మన సబ్జెక్ట్ ఏంటి అంటే దేవునికి అనుకూలమైనది ఏమిటి? ఇప్పుడు జవాబులు మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్నార్థకమైన అంశభాగాన్ని ప్రారంభించాం. ఏమిటి అనుకూలమో జవాబులు చూస్తూ ఉన్నప్పుడు దైవదాసుడు కీర్తనాకారుడు 93వ కీర్తన 5వ వచనంలో అన్నాడు, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీకు అనుకూలము అన్నాడు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, ఏమిటి దేవునికి అనుకూలమైనది? ఇదిగో ఆయన అంటున్నాడు, దేవుని నమ్ముకున్న ప్రియబిడ్డలమైన మనము పరిశుద్ధముగా బ్రతుకుటే దేవునికి అనుకూలము అన్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితానికి ఒక సవాలు ఏంటి అనంటే, లోకమును దేవుడు చూస్తున్నప్పుడు చెడిపోయి ఉంది. ఆదికాండము 6వ అధ్యాయానికి మనం వెళ్తే మీరు మొదటి నుంచి తర్వాత చదువుకోనండి. దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉంది అని రాయబడింది. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు అని రాయబడింది. అలాంటి చెడిపోయిన లోకములో 7వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేసరికి పరిశుద్ధంగా బ్రతుకుతూ నీతిగా బ్రతుకుతున్న ఒక కుటుంబం ఉంది. అది నోవాహు కుటుంబం. అవును ప్రభునందు ప్రియులారా, ప్రస్తుత దినాలలో కూడా లోకమంతా చెడిపోయింది. అలనాడు నోవాహు కాలంలో భూమి మీదున్న సమస్త మానవులు తమ ప్రవర్తనను ఎలాగ చెరిపివేసుకున్నారో, ఈరోజు కూడా ఈ సోషల్ మీడియా, ఈ కంప్యూటర్ యుగంలో నెట్ అన్నది ప్రతి ఒక్కరి చేతిలోనికి వచ్చిన తర్వాత
ప్రతి ఒక్కరూ తమ మార్గములను చెరిపివేసుకుని ఉన్నారు. చెరిపివేసుకున్నటువంటి మార్గములో, చెరిపివేసుకున్న సమాజములో దేవునికి అనుకూలమైనది పరిశుద్ధత. ఎందుకు ప్రభువా నువ్వు ఎన్నటెన్నటికీ పరిశుద్ధతనే కోరుకుంటూ ఉన్నావు? ఎన్నటెన్నటికీ నీ మందిరమునకు పరిశుద్ధతే అనుకూలం అన్నావు అనంటే పేతురు భక్తుడు చక్కగా జవాబు చెప్పాడు ప్రియులారా. అఫ్ కోర్స్ పాత నిబంధనలో కూడా ఉంది, కానీ పేతురు పత్రికలో ఒక చక్కటి మాట చెప్పాడు. చూడండి, 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 13వ వచనాన్ని చూద్దాం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, 13, 14 రెండు చదువుకుందాం ప్రియులారా. మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము లేదా పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. చాలు ప్రియులారా. ఎందుకు ప్రభువా నీకు అనుకూలము పరిశుద్ధత అనంటే, మీరు నిబ్బరమైన బుద్ధి కలవారై నేను మధ్యాకాశములోనికి వచ్చి ప్రత్యక్షమైనప్పుడు నిరీక్షణ కలిగిన దేవుని ప్రియబిడలైనటువంటి మీరందరూ నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని అన్నాడు. అవును ప్రియులారా, దేవుని ఎరుగని వారుగా తుచ్చమైన కామాభిలాషల యందు తమ జీవితములను, తమ ఘటములను పాడు చేసుకొనుకోకుండా దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి ప్రియులారా. ఈరోజు ఎక్కడండి చూపులు అపవిత్రమైపోతూ ఉన్నాయి, తలంపులు అపవిత్రమైపోతూ ఉన్నాయి, మాటలు అపవిత్రమైపోతూ ఉన్నాయి, క్రియలు అపవిత్రమైపోతున్నాయి. ఎటు చూసినా పరిశుద్ధత అన్నటువంటిది కానరాని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని దృష్టికి అనుకూలమైనది చేస్తే ఆయన తన నిత్య రాజ్యములో మనలను నిలవబెట్టుకునేవాడుగా ఉన్నాడు. ఆయన మన కొరకై సిద్ధపరిచిన ఆ పరమును మనం చేరాలి అనంటే దేవుని ఎదుట జీవించే జీవితములో పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రియులారా. పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకే అన్నాడు 93వ కీర్తన 5వ వచనంలో, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీకు అనుకూలము అన్నాడు. దేవుని ప్రియబిడలారా, ఇంతకు మనం ఎలాగుంటున్నాం? మన మాటలు ఎలాగుంటున్నాయి? చూపులు ఎలాగుంటున్నాయి? క్రియలు ఎలాగుంటున్నాయి? తలంపులు ఎలాగుంటున్నాయి? మన నడక ఎలాగుంటుంది? మన పడక ఎలాగుంటుంది? పరిశుద్ధత లేకపోతే దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడతాం. అలనాడు నోవాహు కాలములో పరిశుద్ధత లేని జనాంగము జలప్రలయములో నశించిపోయినట్లుగా రాబోతున్న రాకడలో పరిశుద్ధత లేని ప్రతి మానవాళి కూడా భయంకరమైనటువంటి అగ్ని ప్రళయములో కాలబోతున్నారు. అందుకే దేవుని దృష్టికి అనుకూలమైనది పరిశుద్ధత. కాబట్టి దేవుని ప్రియబిడలమైన మనము కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా మనము కూడా పరిశుద్ధతను కలిగి ఉందాం. రెండవది ఆయన దృష్టికి ఏమిటి అనుకూలమో చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చాలు ప్రియులారా. రెండవదండి, ఏంటి దేవునికి అనుకూలమైనది? అక్కడ చూసారా? 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తున్నప్పుడు దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. రెండవది ప్రియులారా, శరీరములను పరిశుద్ధముగా దేవునికి సమర్పించుకొనుట దేవునికి అనుకూలమైనది. ఇప్పుడు మీరు అడగాలి,
ఎందుకు మా శరీరములను, మా ప్రాణాత్మ దేహములను పరిశుద్ధముగా దేవునికి సమర్పించుకోవాలి? అదే ఎందుకు ఆయనకు అనుకూలమైనది అని మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా ఆన్సర్ దొరుకుతుంది ప్రియులరా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. ఆ మాట, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలి? మహిమపరచుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? దేవునికి అనుకూలమైన మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అన్నాడు. ఎందుకు ప్రభువా మా శరీరాలనే మేము సమర్పించుకోవాలి? ఎందుకు మా దేహాన్ని మేము సమర్పించుకోవాలి అనంటే ఆయన అన్నాడు, మీరు మీ సొత్తు కాదు. ఎంత చక్కగా ఉందండి ఆ మాట. మీరు మీ సొత్తు కాదు. ఎందుకు మీరు మీ సొత్తు కాదు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏం విలువ పెట్టాడు దేవుడు అని మనం చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు మనల్ని అని రాయబడింది. ఎందుకు ఇప్పుడు మన శరీరములు ఆయనకు సమర్పించుకోవాలి? మీరు తర్వాత ఈ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే, శరీరములతో జారత్వము జరుగుతుంది కాబట్టి. అవును ప్రియులారా, ఈ శరీరముతో జరిగే పాపం ఈరోజు చాలా మంది జీవితాలలో ఈ శరీరము అపవిత్రపరచబడుతూ ఉంది. ఎంతమంది అండి మాతో పంచుకుంటున్న వాళ్ళు ప్రియులారా, అన్న మేము తెలియకోకుండా మా భార్యను కాకుండా పరాయి స్త్రీతో అక్రమ సంబంధంలో పట్టబడ్డాం. సంఘానికి వెళ్తున్నారండి, ఆరాధనలో పాలు పొందుతున్నారు ప్రియులారా. అక్రమమైన లైంగికమైన జీవితాలు. ఒక పురుషులే కాదు, స్త్రీలు కూడా దేవుని మందిరాలలో కూడుకొని ఆరాధిస్తూ కూడా తమ శరీరాలను అపవిత్రపరుచుకుంటూ ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, దేవునికి అనుకూలమైనది మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుట. దేవుని ప్రియబిడలారా, ఈ ప్రాణాత్మ దేహములు, ఈ శరీరములు అపవిత్రపరచబడుట దేవునికి అనుకూలము కాదు. ఎలాగ అపవిత్రపరచబడతాయంటే, జారత్వము చేత, వ్యభిచారము చేత, కాముకత్వము చేత, రకరకాలైనటువంటి పాపము చేత. భార్య ఉండగా పరాయి స్త్రీని, భర్త ఉండగా పరాయి స్త్రీని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది, మీరు మీ సొత్తు కారు. ఒకవేళ మీరు మీ సొత్తు అయితే మీ ఇష్ట ప్రకారంగా మీరు చేసుకునేవారే. కానీ మీరు క్రీస్తు తన స్వరక్తము చేత మిమ్మల్ని సంపాదించాడు, తన సంఘములో మిమ్మల్ని సభ్యులుగా చేశాడు. అలాగ విలువ పెట్టి మీరు కొనబడితే మీ శరీరాలను అపవిత్రపరుచుకునే అవకాశం, అధికారం ఎవరిచ్చాడు మీకు అని కొరింథీ పట్టణముతో అడుగుతూ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కొరింథీ పట్టణం అండి బహు ఘోరమైన పాపములో ఉన్నట్లుగా, వ్యభిచారములో ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. అందుకే చాలా విషయాల్లో ఆయన మాట్లాడుతూ, మీలో ఒకడు తన తండ్రి భార్యను, అంటే తన పిన్న తండ్రి భార్యను లేకపోతే అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నారు అని. కొరింథీ పట్టణం ఎలాగుంది అని 9వ అధ్యాయానికి మనం వెళ్తే, వారు చోరులను, జారులను, అంత మాత్రమే కాక పురుష సంయోగులను, బహుఘోరమైన పాపములో ఉన్నారు ప్రియులారా. ఈరోజు కూడా లోకములో మనం చూస్తే పాపం ఎలాగ విస్తరించిపోతుందండి. పురుషులు వివాహం, స్త్రీలు వివాహం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మీరు తర్వాత చదువుకోనండి. 25-27-28 వచనాలు చదువుతున్నప్పుడు, శరీరము స్వభావ విరుద్ధముగా, అంటే స్త్రీ పురుషులతో కాకుండా పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో బహుఘోరమైనటువంటి పాపానికి
తుచ్చమైన అభిలాషలకు అపవాది ప్రేరేపిస్తే అందులో పట్టబడిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని దృష్టికి ఇష్టమైనది ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే ఆయన దృష్టికి అనుకూలము. రెండవది, ఆయన దృష్టికి అనుకూలమైనది శరీరమును దేవుని ఎదుట సమర్పించుకొనుట. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, అలాంటి స్త్రీ. మీరు బైబిల్ గ్రంథంలో లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు హన్నా అనబడేటటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ ఉంది. ఆమె పెనిమిటితో 7 సంవత్సరాలు కాపురం చేసింది. హన్నా అంటే సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్నటువంటి ఆ హన్నా గురించి కాదు నేను మాట్లాడుతున్నది. ఇక్కడ ఒక ఆమె ఉంది చూడండి, 7 సంవత్సరాలు పెనిమిటితో కాపురం చేసింది. తన జీవిత కాలం అంతా కూడా దేవాలయమును విడువక రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉంది. ఎంత గొప్ప భాగ్యం అండి! ఈరోజు భర్త ఉండగానే, భార్య ఉండగానే పాపం జరుగుతుంది అంటే, యవ్వన ప్రాయంలో భర్తను కోల్పోయిన ఆ స్త్రీ ఎంత సమర్పణ, తన శరీరాన్ని దేవుని కొరకే అర్పించుకుంది చూడండి. ఈరోజు అలాంటి వాళ్ళు కావాలని ఆయన అనుకూలం నాకు ఇది అని చెబుతున్నాడు. మూడవది మరొక మాట చెప్పమంటారా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, అక్కడ దేవునికి అనుకూలమైనది ఒకటి చెప్పాడు చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చాలు ప్రియులారా, ఏంటంటే ఇక్కడ మూడవది, దేవునికి అనుకూలమైనది ఆత్మ సంబంధమైన బలి. హేబేలు బలిలో స్పష్టత, శ్రేష్టత ఉంది కదండి. ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని, అగౌరవాన్ని కలిగించేది బలి. ఏంటో ఈ బలి మీకు చెప్తాను. రోమిలకు రాసిన పత్రికలో ఆ మాట చూపించి ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అండి, 15వ వచనాన్ని మనం చూద్దాం. ఆ బలి ఏంటో అక్కడ రాయబడింది చూడండి. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు యొక్క పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలెనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాయుచున్నాను. అక్కడ మీరు చూసారా లేదో ప్రియులారా, అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి అని రాయబడింది. అంటే 15:15లో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన బలి అంటే మనమే దేవునికి ఒక బలిగా, మనమే దేవునికి ఒక అర్పణగా. హేబేలు ఏమర్పించాడు? శ్రేష్టమైన గొర్రె పిల్లను అర్పించాడు. ఈరోజు దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనము గొర్రెలను, ఎడ్లను అర్పించాల్సిన అవసరం లేదు. హన్నా తన కుమారుని అర్పించింది కదండి, తన కుమారుడైన సమూయేలును అర్పించింది. యేసు ప్రభుల వారు ఏమర్పించాడు? మనందరి కొరకు తనను తాను అర్పణగా అర్పించుకున్నాడు. ఈరోజు దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనము కూడా దేవుని ఎదుట మనలను మనము సమర్పించుకొనుటయే ఆత్మ సంబంధమైన బలి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరంలో మనం అర్పించుకున్నట్లుగా ఉంటున్నామే కానీ బయటకెళ్ళిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం. ఎట్లా? ఒక మాట అర్థం చేయండి అన్నాను మీరు అడిగితే, ఉదాహరణకు దేవుని మందిరములోనో దేవుని పరిచర్య నిమిత్తమో 1000-2000 రూపాయలు మనం అర్పించాం అనుకుందాం. దాని గురించి మనం లెక్క అడగం. అర్పించిన తర్వాత అది దేవునికే సొంతం.
ఇప్పుడు మీరు నాకు ఒక 2,000 రూపాయలు 1,000 రూపాయలు కానుక పంపించారనుకోండి, అది దేవుని పరిచర్లో నేను వాడినా, వ్యక్తిగతంగా వాడినా, దేవునికి లెక్క చెప్పవలసింది నేనే, అర్పించిన మీరు కాదు. మీరు అర్పించారంటే హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇక దాని గురించి మీరు మరలా ఆలోచించరు. అలాగే దేవునికి మనల్ని మనం అర్పించుకుంటే మన గురించి మనం ఆలోచించం. ఇంకా మనము దేవుని సొత్తుగా ఉన్నట్లే. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాలలో దేవునికి తమ్ము తాము అర్పించుకునే బలిగా ఉండడములా దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి అనుకూలం ఎన్నటన్నటికీ పరిశుద్ధత. దేవునికి సజీవ యాగముగా మన శరీరములు సమర్పించుకోవాలి. మూడవది, దేవునికి అనుకూలమైనది ఆత్మ సంబంధమైన బలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, అట్టి అనుకూలమైనటువంటిది దేవునికి మనము చేస్తే ఆయన అభినందించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేసుకుని, దేవునికి అనుకూలమైనది చేస్తే మాకేంటి లాభం అని ఒక ప్రశ్న మీరు వేసుకోగలిగితే, దేవునికి అనుకూలమైనది మనము చేస్తే మనకు ఏ మేలులు కలుగుతాయో తర్వాత సందేశంలో వివరిస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మీకు అనుకూలమైనది మేము చేయాలి అని కోరుకొని అవి ఏవో మీరు మాతో మాట్లాడారు. మీకు అనుకూలమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, అమూల్యమైనది కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. ఈ మాటలు మేము విన్నప్పుడు మా శరీరములను మేము సమర్పించడానికి, పరిశుద్ధతో మేము బ్రతకడానికి, ఆత్మ సంబంధమైన బలిని అర్పించడానికి ఓ తండ్రి, ఈ వాక్యమైన బిడ్డలు ప్రకటించిన దీన సేవకుడు ముందుకు రాగలుగుటకు సహాయం చేయండి. ఇది మీకు అనుకూలము అని తెలిసినప్పుడు, మీకు ఇష్టము అని తెలిసినప్పుడు అది చేయుట ద్వారా మేము దీవించబడతాము అని, మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాము అని గ్రహించి అట్టి వాటి యందు మేము ఆసక్తిని నిలపడానికి సహాయం చేయండి. అనుకూలమైనటువంటివి చేస్తే ఏ మేలున్నాయో తర్వాత విషయాల్లో కూడా మీ ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి మాట్లాడండి. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని, మీకు అనుకూలమైనవి చేస్తూ మా జీవితాలు ధన్యకరంగా మలుచుకోవడానికి సహాయం చేయమని ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.